హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. ఈజీగా ఒక 4 మెంబర్స్కి చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 600 గ్రాముల చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులోకి మనకి స్పైసీకి తగ్గట్టు మనం మసాలాలను అయితే వేసుకోవాలి. కొంచెం మంది తక్కువగా తింటారు, సో వేసేసి కొంచెం మంది ఎక్కువగా తింటారు కాబట్టి మనకి తగ్గట్టు అయితే మనం స్పైసెస్ వేసుకుని ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ముందుగా అయితే కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగనే పెరుగు, నూనె ఇవన్నీ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలి. అలాగనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా ముఖ్యమైనవి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకుని ఇలా అయితే మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగని ఇక్కడ వాటర్లో వచ్చేసి మనం అన్ని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకుని, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అలా కొంచెం గీ కూడా వేసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది బిర్యానీ అనేది. ఆ వాటర్ని వచ్చేసి పక్కన పెట్టుకుని మనం బాయిల్ చేసుకోవాలి. కొంచెం నిమ్మకాయని కూడా పిండుకోవాలి. అలాగని ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో మనం కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని, అలాగని పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇది ఒక 10 మినిట్స్ అలా మనం సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ పక్కన బాయిల్ చేసుకున్న వాటర్లో కూడా మనం తగినంత ఉప్పును కూడా వేసుకుని, ఇక వాటర్ అంతా బాయిల్ అయిపోయినాక మనం వేసుకున్న ఇవన్నీ తీసేసుకుంటే మనకి మనం బిర్యానీ తినేటప్పుడు అవి రాకోకుండా ఉంటాయి కాబట్టి ఇలా తీసేసుకోవాలి. తర్వాత ఈ బాయిల్ అయినాయి కాబట్టి ఇక్కడ నానబెట్టుకున్న ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసుకుని ఇలా మనం 70% అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇటు సైడ్ అయితే నేను చికెన్ కింద అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన అయితే పెట్టాను. అది ఇక్కడైతే ఈ రైస్ని అయితే ఇటు సైడ్ ఇక్కడ రైస్ అయితే ఇటువైపు అయితే పెట్టుకున్నాను. ఇది పెద్ద స్టవ్ కాబట్టి కొంచెం బాగా కుక్ అవుతుందని. తర్వాత మనకి 70% అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇది రైస్ అంతా మనం ఈ చికెన్ మీద అయితే ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి గిన్నె కింద అయితే నేను దోశ ప్యాన్ అయితే పెట్టేశాను. ఏదైనా పాతది ఉంటే దాన్ని దోశ ప్యాన్ అయితే పెట్టేసుకుని, ఇక ఈ గిన్నె అయితే దీని మీద పెట్టేసుకుని ఇక మనం వెలిగించుకోవాలి. అందులోకి అది హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్యాను మనం ఈ రైస్ వేసేలోపు అది కొంచెం హీట్ అవుతుంది. తర్వాత రైస్ అంతా ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా పైన ఇలా వేసుకుని, అలాగనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం గీని కూడా వేసుకుంటే ఇక మనం కొంచెం మనం రైస్ని ఉడికించుకున్న వాటర్ని కూడా దీని మీద వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా అనేది ఉంటుంది. రైస్ కూడా ముక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఫైనల్గా అయితే ఇలా దమ్ పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ అయితే ఇలా పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే దమ్ బిర్యానీ అయితే ఇలా అయితే వచ్చేసింది. చాలా పొడి పొడిలంట, టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగనే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.